సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి వాహనంతో బయటకు వెళ్లిన మనిషి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతుంది. ఎప్పుడు ఏ సమయాన ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా అవతలి వారు సరిగ్గా బండి నడపకపోతే అంతే ఇక. అందుకే వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్ చేయాలంటూ పోలీసులు ప్రతి సంవత్సరం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పై అవగాహన కొరకు వారోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లాంటివి ఇందులో ముఖ్యంగా ఉన్నాయి. అతివేగం కూడా ప్రమాదాలకు ముఖ్య కారణంగా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు, పోలీసులు, శాస్త్రవేత్తలు సమిష్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు నియమాలు ఉల్లంఘించడానికి, నివారించడానికి సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చలాన్లు మాత్రమే కాకుండా భారీ జరిమానాలు కూడా విధించబడుతున్నాయి. ప్రధాన నగరాల ముఖ్యమైన చౌరస్తాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఈ చర్యల్లో కీలకమైన మార్పుగా కనిపిస్తోంది. ఈ కెమెరాలు ఎక్కడ ఎలాంటి ఉల్లంఘన జరిగినా గమనిస్తున్నాయి. తద్వారా ఎక్కడ వాహన ప్రమాదం చోటు చేసుకున్నా ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉల్లంఘించబడుతున్నాయో ట్రాఫిక్ పోలీసులు సరైన సమాచారం పొందగలుగుతున్నారు. దీనికి కారణం నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు సిగ్నల్ జంప్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్ గా ఫోటో తీస్తుంది. దాన్ని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానించడం వల్ల గంటల వ్యవధిలోనే వాహన రిజిస్ట్రేషన్ కు లింక్ అయిన మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దాని గురించి ఫోటోతో సహా సమాచారం అనేది ఆన్లైన్ లో తెలుసుకోవడానికి వీలుంటుంది. ట్రాఫిక్ చలాన్ను సులభంగా తనిఖీ చేయడం కొరకు అనేక ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. ఇది వాహనదారులకు అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. ఆన్లైన్ ద్వారా ట్రాఫిక్ చలాన్ను తేలికగా తెలుసుకుని చెల్లించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా వాహనదారులు తమ వాహనంపై జారీ చేయబడిన చలాన్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ముందుగా మీరు మీ నగరంలో లేదా రాష్ట్రంలో ఉన్న అధికారిక ట్రాఫిక్ వెబ్సైట్ ను సందర్శించాలి. అక్కడ మీరు వివిధ సేవల గురించి తెలుసుకోవచ్చు. వెబ్సైట్ లో ఈ చలాన్ లేదా ట్రాఫిక్ ఉల్లంఘన అనే విభాగంపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు చలాన్ గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ సెక్షన్ లో మీరు మీ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన చలాన్ వివరాలు కనిపిస్తాయి. వాహన వివరాలతో సంబంధం ఉన్న చలాన్ వివరాలు మీ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఉల్లంఘన వివరాలు, చలాన్ మొత్తం, దాంతో పాటు మీరు ట్రాఫిక్ ఉల్లంఘన సమయంలోని ఫోటో కూడా ప్రత్యక్షమవుతుంది. ఈ విధంగా కెమెరా క్లిక్ మనిపించిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు. మీరు చలాన్ చెల్లించాలనుకుంటే ఇప్పుడు చెల్లించండి బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు నగదు, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.